నమస్కారం. ఇప్పటివరకు మనము వృక్ష ప్రపంచం లోపల మొక్కల యొక్క బాహ్య స్వరూపం, వేరు విధులు, కాండం యొక్క ఉపయోగాలు, కాండం యొక్క లక్షణాల గురించి చూసాం. ప్రస్తుతం మనము వృక్ష ప్రపంచం లోపల పత్రం యొక్క నిర్మాణం గురించి చూద్దాం. పత్రం గురించి చూసినట్లయితే పత్రం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే పత్రము ఆకారాన్ని చూసినట్టయితే ముందు మనకు చిత్రంలో కనిపిస్తుంది. పత్రము విభిన్న రూపాల్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా పత్రానికి స్పష్టమైనటువంటి ఆయా మొక్కల యొక్క నిర్మాణాలను బట్టి పత్రానికి ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఉంటుంది. మరి పత్రం యొక్క నిర్మాణం ఎలా ఉంది, ఏ రకంగా ఉంది అని వచ్చినట్టయితే పత్రాలు కాండం యొక్క కనుపుల వద్ద అభివృద్ధి చెంది పార్శ్వ ఉపంగాలు, పత్రాలు కాండం మీద కానీ చూసినట్లయితే కోకస్ న్యూసిఫెరా కొబ్బరి లోపల శాఖల మీద కానీ కాండం నుంచి క్షీణించి ఉంటే వేర్ల ఉపరితల భాగం వరకు కూడా ఇవి ముఖ్యంగా ఆవరించబడి ఉంటాయి. అయితే ఆలియస్ లోపల చూసినట్టయితే పత్రం యొక్క నిర్మాణం అనేది ఏర్పాట్లుగా కనిపిస్తూ ఉంటుంది. పత్రాలు కాండాగ్రం వరకు చూసినట్లయితే ఇవి అగ్రాభిసార క్రమం లోపల ఏర్పడి ఉంటాయి. పత్రం యొక్క విధులు చూసినట్లయితే పత్రం యొక్క నిర్మాణాన్ని మనం చూసాం. పత్రం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందనే విషయాన్ని చూసినట్లయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది పత్ర నిర్మాణం అనేది. సో పత్రాలు కాండం యొక్క కనుపుల వద్ద అభివృద్ధి చెందే పార్శ్వ ఉపంగాలు, పత్రాలు కాండం మీద కానీ అంటే కాండం మీద చూసినట్లయితే కోకస్ న్యూసిఫెరా కొబ్బరి లోపల శాఖల మీద కానీ కాండం క్షీణించి ఉండే వేర్ల ఉపరితల భాగం మీద నుంచి కానీ అంటే ఆలియం ఏర్పడినట్లు కనిపిస్తాయి. అయితే పత్రాలు కాండాగ్రం వరకు కూడా చూసినట్టయితే మనకు వివిధ విభాగాల లోపల కనిపిస్తాయి. పత్రం యొక్క విధులు చూసినట్టయితే ముఖ్యంగా పత్రాలనేవి చూసినట్టయితే కిరణజన్య సంయోగక్రియ జరపడానికి మొక్క లోపల పత్రాలనేవి ప్రధాన కేంద్రాలుగా ఉపయోగిస్తాయి. అందుకనే కిరణజన్య సంయోగక్రియ లోపల పత్రం అనేది ప్రాథమికమైనటువంటి ఉపయోగం కాబట్టి పత్రాన్ని మొక్క యొక్క ఆహార కర్మాగారం అని అంటారు. మొక్క యొక్క ఆహార కర్మాగారం అని దేని అంటారు అంటే పత్రాన్ని అంటారు. ఇంకా ఏం చేస్తుంది పత్రము అంటే పత్రం విధులు అంటే కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ వాయువుల వినియోగం కోసం ఉపయోగపడుతుంది. బాష్పోచేకం ద్వారా నీరు లవణాల అంతర్గతన రవాణాను ప్రోత్సహిస్తుంది పత్రం. అంతేకాకుండా తీసుకున్నట్లయితే మరి ఇక్కడ పత్ర భాగాలు ఎలా ఉన్నాయి, పత్రం యొక్క భాగాలు ఏ విధంగా ఉన్న విషయాన్ని చూసినట్లయితే పత్రం యొక్క భాగాల యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పత్రం విధులను చూసాం, పత్ర భాగాలు. సో పత్రం యొక్క భాగాల్లో తీసినట్టయితే పత్రపీఠం, పత్రపుచ్చం, తర్వాత పత్రం పుచ్చం తర్వాత మిగతా భాగాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పత్ర భాగాలలో పత్ర నిర్మాణాన్ని మనం ముందే చూసాం. ఫస్ట్ది ఒకటి చూసినట్లయితే పత్రపీఠం. పత్రం కాండముకు అతికి ఉండే కనుపు వద్ద భాగాన్ని పత్రపీఠం అంటారు. తర్వాత పత్రపుచ్చం, పత్రపీఠానికి ఇరువైపులా పెరిగే చిన్నవి ఆకుపచ్చని పత్రపీఠం పార్శ్వ ఉపంగాలను పత్రపుచ్చాలు అంటారు. ఇవి ద్విదళ బీజ మొక్కల్లో ఎక్కువగాను, ఏకదళ బీజ మొక్కలలో అరుదుగాను ఉంటాయి. సాధారణంగా పత్రదళం విస్తరించుకునే సమయానికి పత్రపుచ్చాలు రాలిపోయి ఉంటాయి. వీటిని రాలిపోయే పత్రపుచ్చాలు అంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రాలిపోయే పత్రపుచ్చాలు మైకేలియా లోపల రాలిపోయేటటువంటి పత్రపుచ్చాలు మనకు ఉంటాయి. అయితే ఎక్కువ కాలం ఉండే పత్రపుచ్చాలను దీర్ఘకాలిక పత్రపుచ్చాలు అంటారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే లాథీరియస్ పైసం అనేటటువంటి మొక్కల లోపల దీర్ఘకాలిక పత్రపుచ్చాలనే ఉంటాయి. పత్రపుచ్చాలు ఉన్న వాటిని పుచ్చ సహితాలు అంటారు. పత్రపుచ్చాలు లేని పత్రాలను పుచ్చరహిత పత్రాలు అంటారు. శాఖాయుతంగా ఉన్న పత్రపుచ్చాలకు ఉదాహరణ తీసుకున్నట్టే హైసోమియా, క్వామోక్లీట్, ఐసోనియా అనేటటువంటివి శాఖీయుతమైన పత్రపుచ్చాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండవది పత్రవృంతం. పత్రదళాన్ని కాండానికి కలిపి ఉండే కాండ వంటి భాగాన్ని పత్రవృంతం అంటారు. పత్రదళాన్ని కాండానికి కలిపి ఉంచే కాడ వంటి భాగాన్ని పత్రవృంతం అంటారు. పత్రవృంతం పత్రానికి సూర్యరశ్మి గాలిని సోకేట్లు చేస్తుంది. పత్రం బరువును భరిస్తుంది. కాండం పత్రానికి మధ్య నీరు పోషకాల రవాణా లోపల ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
రుంతము కలిగిన పత్రాలను రుంత సహిత పత్రాలని, రుంతము లేని పత్రాలను రుంతరహిత పత్రాలు అని అంటారు. పత్ర రుంతము మీదనే మొక్కలు సూర్యరశ్మిని తీసుకోవడానికి అవకాశం, అంటే పత్ర రుంతం పొడవుగా ఉన్నట్లయితే సూర్యరశ్మి సోకే ప్రాంతాల లోపల పత్రం అనేది అటు ఇటు తిరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పత్ర రుంతం అనేది సూర్యరశ్మిని సేకరించడానికి లేదా సూర్యరశ్మి తీసుకోవటానికి ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత పత్రదళం, పత్రము మొత్తములో కూడా, ఎగ్జాంపుల్గా తీసుకునేది పత్రం అనుకున్నట్టయితే ఈ పత్రం మొత్తము కూడా వ్యాపించి ఉన్న నిర్మాణాన్ని, అంటే పత్రములో ఆకుపచ్చ భాగంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని మొత్తం కూడా మనం ఏంటంటే పత్రదళం అంటాము. అంటే ఆకుపచ్చగా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పత్రదళం అంటున్నాం. పత్రంలో జరిగే ముఖ్యమైన విధులన్నీ కూడా తీసుకున్నట్లయితే పత్రదళము లోపలనే జరుగుతాయి. పత్రము అడుగు భాగాన వాయువుల మార్పిడి కోసం పత్ర రంధ్రాలు అనేవి ఏర్పాటు చేయబడి ఉండడం అనేది జరుగుతుంది. సో పత్ర రంధ్రాల యొక్క సంఖ్య ఆధారంగానే, పత్రరంధ్రాల యొక్క సంఖ్య, పత్రరంధ్రాల యొక్క దాని మీదనే మనకు వాటి యొక్క నిర్మాణాలు అనేవి ఏర్పాటు చేయబడి ఉంటుంది. ముఖ్యంగా పత్రదళం యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే పత్రము లోపల, పత్రం యొక్క అడుగు భాగం లోపల మనకు మూత్రపిండాకారంలో ఉండబడినటువంటి పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి. ప్రతి పత్రరంధ్రానికి కూడా తీసుకున్నట్లయితే పత్రరంధ్రానికి మనకు స్పష్టంగా ఉండబడినటువంటి గాలిగది నిర్మాణం అనేది పత్రరంధ్రానికి కనిపిస్తూ ఉంటుంది. అందుకనే పత్రరంధ్రాల యొక్క సంఖ్య పైన కిరణజన్య సంయోగిక రేటు ఆధారపడి ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. అయితే ఈనెల వ్యాపనం, పత్రదళంలో ఈనెలు అమరి ఉండే విధానమును ఈనెల వ్యాపనం అంటారు. కాండము నుండి పత్రములోనికి ప్రవేశించే నాళికా పుంజాలు శాఖలుగా విడిపోయి ఈనెలను ఏర్పరుస్తాయి. ఈ సంఖ్యలే ఈనెలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. పత్రదళం మధ్యలో అమరి ఉండే ప్రధానమైన ఈనెను నడిమి ఈన లేదా మిడ్రిబ్ అంటారు. దీనిని ఇంకా మధ్య ఈన అని కూడా అంటారు. అయితే దీని నుండి ఏర్పడే శాఖలను ప్రక్క ఈనెలు లేదా పార్శ్వ ఈనెలు అని అంటారు. ఈనెలు పత్రానికి ఆకారం, పట్టుత్వం కలగచేసి పత్రాన్ని విస్తరింపచేసి నీరు, పోషక లవణాల రవాణా లోపల ప్రధానంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఈనెల వ్యాపనం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం, రెండు సమాంతర ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం తర్వాత దీన్నే సమాంతర ఈనెల వ్యాపనం అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈనెల వ్యాపనం విషయానికి వచ్చినట్టయితే మరి పత్ర నిర్మాణాన్ని మనం ముందర చూస్తున్నాం. స్పష్టంగా లీప్ పార్ట్ ఆఫ్ నేమ్స్ అని చూస్తున్నాం. ఇక్కడ మనకు పత్ర రుంతము కనిపిస్తుంది, పత్రదళం కనిపిస్తుంది, తర్వాత పత్ర పుచ్చాలు కూడా దీంట్లో పత్రం లోపల స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పత్ర నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రుంతము కానివ్వండి, పత్రదళం కానివ్వండి, ఈనెల వ్యాపనంలోకి వచ్చేసరికి ఈనెల వ్యాపనం ప్రధానంగా రెండు రకాలని చెప్తున్నాం. జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం ఒకటి, సమాంతర. చూడండి ఇక్కడ మనకు ఈనెల వ్యాపనానికి సంబంధించినటువంటి చిత్రాలు కనిపిస్తున్నాయి. సో దానిలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంది, అస్థాకార ఈనెల వ్యాపనం ఉంది, అర్ధాకార ఈనెల వ్యాపనం ఉంది, చక్రాభ ఈనెల వ్యాపనాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఈనెల వ్యాపనాన్ని ఆధారంగా చేసుకొని చూసినట్లయితే మనకు జాలాకార ఈనెల వ్యాపనము గురించి చూద్దాం. జాలాకార ఈనెల వ్యాపనం, దీనిలో మధ్య ఈనె, జాలాకార ఈనెల వ్యాపనం చూసినట్టయితే మధ్య ఈనె పార్శ్వ ఈనెలను ఏర్పరుస్తుంది. పార్శ్వ ఈనెలు శాఖలుగా చీలి పత్రదళంలో అల్లికల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ద్విదళ బీజం మొక్కల లోపల జాలాకార ఈనెల వ్యాపనం అనేది కనిపిస్తుంది. జాలాకార ఈనెల వ్యాపనం చూపేటటువంటి ఏకదళ బీజం మొక్కలను తీసుకుంటే స్మైలాక్సీ, డయాస్కోరియా అనేటటువంటి మొక్కలు ఇక్కడ ఏకదళ బీజ మొక్కలైనప్పటికీ కూడా ఇవి జాలాకార ఈనెల వ్యాపనాన్ని చూపిస్తాయి. ఇక్కడ ప్రశ్న ఎలా అడగవచ్చుంటే అభ్యర్థుల్ని, జాలాకార ఈనెల వ్యాపనాన్ని చూపించేటటువంటి ఏకదళ బీజ మొక్కలు ఏమిటి అని అడుగుతారు. జాలాకార ఈనెల వ్యాపనాన్ని చూపేటటువంటి ఏకదళ బీజ మొక్కలు తీసుకుంటే స్మైలాక్సీ, డయాస్కోరియా. ఈ రెండిట్లో కూడా ఈ ఏకదళ బీజ మొక్కలైనప్పుడు కూడా వీటిలో జాలాకార ఈనెల వ్యాపనం అనేది కనిపిస్తుంది. పత్రదళములో మధ్య ఈనె సంఖ్యలను బట్టి దీనిని రెండు రకాలుగా విభజించారు జాలాకార ఈనెల వ్యాపనాన్ని. ఒకటి పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనము. పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనము. పిచ్చాకారము అంటే ఏక సౌష్టము, అంటే ఒకే ఒక సౌష్ఠవ తలాన్ని కలిగి ఉంటే దాన్ని ఏక సౌష్ఠవము అంటాము.
దీనిలో పత్రదళములో ఒక బలమైన మధ్య ఈనె పత్ర పీఠము నుండి బయలుదేరి అగ్రం వరకు విస్తరించి ఉంటుంది. దానినే మనం ఏమంటామంటే పక్క ఈనెలు లేదా చిన్న ఈనెలు పత్రదళమంతా కలిగి ఉంటుంది కాబట్టి దీని అల్లికల వలె కనిపిస్తాయి. దీనిని పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. ఈ పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనం చూసినట్టయితే మాంజీఫెరా ఇండికా మామిడి ఫలం లోపల కనిపిస్తుంది. తర్వాత రెండో ఈనెల వ్యాపనం ఏంటంటే హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనము. హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనాన్ని బహుకాష్ట ఈనెల వ్యాపనం అని కూడా అంటాము. దీని యందు పత్రదళంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో నడిమి లేదా మధ్య ఈనెలు ఉండి వాటి నుంచి అనేక చిన్న ఈనెలు మళ్ళీ శాఖలను ఏర్పరిచి ఒక అల్లికలాగా వ్యాపించి ఉంటాయి. దీనిలో కూడా రెండు రకాలను ఏర్పాటు చేశారు. ఒకటి తీసుకున్నట్టయితే అభిసరిత, అభిసరిత అపసరిత. అభిముఖంగా అంటే పత్రదళము అవిభక్తంగా ఉండి ప్రధానమైన ఈనెల కొనలను పత్రదళం అగ్రభాగములో కేంద్రీకృతమై ఉన్నట్లయితే దానిని మనము అభిస్తరిత ఈనెల వ్యాపనం అంటాము. ఉదాహరణకు తీసుకుంటే జిజిఫస్, జిజిఫస్ లోపల మనకు అభిస్తరితంగా ఈనెల వ్యాపనం కనిపిస్తుంది. అపసరిత ఈనెల వ్యాపనం పత్రదళం విభక్తంగా ఉండి ప్రధానమైన ఈనెల అగ్రభాగములో అన్ని వైపులా విస్తరించి ఉన్నట్లయితే దానిని అపసరిత అంటాము. చూడండి, అభిసరితకు అపసరితకు మధ్య ఒకటే డిఫరెంటేషన్ అండి. పత్రదళము లోపలనేమో అభిసరిత లోపల అవిభక్తమైనటువంటి ప్రధానమైన ఈనెలు అనేవి కొనసాగడం జరుగుతుంది. అపసరితకు వచ్చేసరికి ఏమో విభక్తంగా అంటే ప్రత్యేకించబడినటువంటి ఏర్పాట్లతోని ప్రత్యేకించబడిన నిర్మాణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అపసరిత ఈనెల వ్యాపనానికి ఉదాహరణలు చూసినట్లయితే పాసిఫ్లోరా, గాస్పియం, కుకుర్బిటా ఈ లక్షణాలు అనేవి అపసరిత లక్షణాలు వీటిలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సమాంతర ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనాన్ని ఫ్లాట్ అంటాము. ఫ్లాట్ అంటే సమాంతరంగా కనిపిస్తుండడం. ఎక్కడ కూడా మనకు వేరే విధాలైనటువంటి నిర్మాణాలు ఏవి కూడా మనకు కనిపించవు. ఈనెల వ్యాపనాన్ని తీసుకున్నట్టయితే స్పష్టమైనటువంటి నిర్మాణం అనేది కనిపిస్తుంది. ఇవి మనకు జాలాకార ఈనెల వ్యాపనంలో ఉన్నటువంటి నిర్మాణాలు. తర్వాత సమాంతర ఈనెల వ్యాపనం అంటున్నాం. దీనిలో ఈనెలు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటాయి. ఈ సమాంతర ఈనెల వ్యాపనం గల ద్విదళ బీజ మొక్కలని ఎరెంజియం తర్వాత కాలోఫిల్లం అని అంటాము. ఎరెంజియం లేదా కాలోఫిల్లం అని చెప్పడం అనేది జరుగుతుంది. హస్తాకార ఈనెల వ్యాపనంలో చూసాం. హస్తాకార ఈనెల వ్యాపనంలో కూడా తీసుకుంటే మనకు వరైజావెల్ అవి కూడా వాటిని నిర్మాణాలను మనం చూడడం అనేది జరిగింది. తర్వాత సమాంతర ఈనెల వ్యాపనానికి వచ్చినట్టయితే సమాంతర ఈనెల వ్యాపనం లోపల మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం సమానమైనటువంటి నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి. ఎక్కడ కూడా నిర్మాణం లోపల ఏర్పాటు అనేది కూడా ఎక్కడ మనకు కనిపించదు. అంతేకాకుండా తీసుకున్నట్లయితే మనకు దీనిలో ద్విదళ బీజం లోపలైన సమాంతర ఈనెల వ్యాపనం కనిపిస్తుంది. దీన్ని ఏరెంజియం లేదా కాలోఫిల్లం అంటాము. ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది సమాంతర ఈనెల వ్యాపనం. పిచ్చాకార ఏకకాష్ట సమాంతర ఈనెల వ్యాపనం, తర్వాత హస్తాకార బహుకాష్ట సమాంతర ఈనెల వ్యాపనం. అంటే ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ జాలాకార ఈనెల వ్యాపనంలో చూసామో అదే మనకు హస్తాకార ఈనెల వ్యాపనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే దీంట్లో సమాంతర ఈనెల వ్యాపనంలో అపసరిత విధానాన్ని తీసుకుంటే పత్రదళం హస్తాకారంగా తమ్మెలుగా విభజించబడుతుంది. ఉదాహరణకు తీసుకుంటే బోరానస్ తాటి మొక్కలు తీసుకుంటే ఈనెల వ్యాపనం చూసినట్టయితే హస్తాకారంగా ఇట్లా వెడల్పుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అభిసరిత హస్తాకార ఈనెల వ్యాపనం అని అంటాము. ఇది మనకు ఈనెల వ్యాపనంలో ఉండబడినటువంటి నిర్మాణం. తర్వాత తీసుకున్నట్టయితే మనకు తర్వాత కనిపించేటటువంటి అంశం పత్ర రకాలు. పత్రాల స్వభావాన్ని బట్టి పత్ర రకాలను రెండు రకాలుగా విభజించుకున్నాం. ఒకటి అంటే సరళ పత్రాలు, రెండవది సంయుక్త పత్రాలు. సరళ పత్రాలు, సంయుక్త పత్రాలు. పత్ర నిర్మాణం మనకు కనిపిస్తుంది. చిత్రం మీద చూసినట్టయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి పత్రాల యొక్క నిర్మాణాలు చూస్తే చూడండి, పత్రము ఒక ఆకారాన్ని బట్టి వాటి యొక్క నిర్మాణాల యొక్క సారూప్యాలు అనేవి వేరువేరుగా కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ హస్తాకారంగా కనిపిస్తున్నాయి, జాలాకారంగా కనిపిస్తున్నాయి, వృంతంతో కనిపిస్తున్నాయి, వృంత సహితంగా కనిపిస్తున్నాయి. అంటే ఎన్ని రకాలైనటువంటి నిర్మాణాలు మనకు ఉన్నాయో ఆ నిర్మాణాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పత్ర రకాల లోపల ప్రథమం అంటే ఒకటి సరళ పత్రాల గురించి చూద్దాం.
దీనిలో పత్రవృంతం చివర ఒకే పత్రదళం ఉంటుంది. వృంతం వద్ద గ్రీవపు మొగ్గ అనేది ఉంటుంది. పత్రదళం విభక్తంగా పత్రదళము ఉంటే ఉన్నట్టు కనిపిస్తుంది. వాటిలో చూస్తే ఉదాహరణకు అనోనా స్వామోజా, అవిభక్తంగానేమో అనోనా స్వామోజా, విభక్తంగా ఉంటే బ్రాసికారకం మొక్కలు, హస్తాకారంగా కనిపించేటటువంటిది ఏంటంటే ఫాసిఫ్లోరా. ఇవి పత్రదళంలో మనకు కనిపించే నిర్మాణాలు. తర్వాత రెండవది సంయుక్త పత్రాలు. సంయుక్త పత్రాలు పత్రదళం పత్రవృంతం చివర, పత్రదళం పత్రవృంతం చివర వరకు విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరిచినప్పుడు దానిని సంయుక్త పత్రము అని అంటాము. సంయుక్త పత్రము అంటే ఏంటంటే పత్రదళం పత్రవృంతం చివరి వరకు విభక్తమై అనేక పత్రకాలు ఏర్పరిచినప్పుడు దానిని సంయుక్త పత్రము అంటారు. సంయుక్త పత్రాలకు పత్రవృంతము వద్ద గ్రీవపు మొగ్గలు ఉంటాయి, పత్రకాలు అనేవి ఉండవు. సో మరి వీటి నిర్మాణాన్ని చూసినట్లయితే సంయుక్త పత్రములోని అక్షాన్ని విన్యాసాక్షము అంటారు. విన్యాసాక్షము ఎక్కడ కనిపిస్తుందంటే సంయుక్త పత్రం లోపల విన్యాసాక్షం అనేది కనిపిస్తుంది. ఇవి రెండు రకాలు, పిచ్చాకార సంయుక్త పత్రము, హస్తాకార సంయుక్త పత్రం. సంయుక్త పత్రాలు అనేవి రెండు రకాలని చెప్పుకున్నాం. ఒకటి పిచ్చాకార సంయుక్త పత్రము, రెండవది హస్తాకార సంయుక్త పత్రం. సంయుక్త పత్రావళి, సంయుక్త పత్రావళి గురించి చూస్తున్నాం. సంయుక్త పత్రంలోని అక్షాన్ని విన్యాసాక్షము అంటాము. విన్యాసాక్షంని ఆధారంగా చేసుకుని వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి పిచ్చాకార సంయుక్త పత్రము, రెండవది హస్తాకార సంయుక్త పత్రము. సబిడింగ్ తీసుకుంటే మనకు పిచ్చాకార సంయుక్త పత్రం గురించి చూద్దాం. దీనిలో అనేక పత్రకాలు విన్యాసాక్షం పైన ఇరువైపులా అమరి ఉంటాయి. విన్యాసాక్షంలో శాఖల సంఖ్యను బట్టి ఇవి 4 రకాలు. ఏకపక్షవత్ సంయుక్త పత్రము, దీనిలో విన్యాసాక్షము ఒకటి ఉంటుంది, శాఖలు ఉండవు. పత్రాలు నేరుగా విన్యాసాక్షం పైన అమరి ఉంటాయి. పత్రాల సంఖ్యను బట్టి ఇవి 2 రకాలుగా వర్గీకరించారు. సమపిచ్చకము, దీనిలో విన్యాసాక్షం పైన పత్రాలు సరి సంఖ్యలో ఉంటాయి, అనగా విన్యాసాక్షము చివరలో 2 పత్రాలలో అంతం అవుతుంది. ఉదాహరణకు తీసుకుంటే టామరిండస్ ఇండికా, చింత. విషమ పిచ్చకము, దీనిలో విన్యాసాక్షము ఒకే పత్రకంతో అంతమవుతం చేత పత్రకాల సంఖ్య బేసి సంఖ్యలో ఉంటాయి, అందుకే దీన్ని విషమ పిచ్చకము అంటాము. అంటే పత్రకాలు అనేవి సమాంతరంగా ఉండవు. ద్విపక్షవత్ సంయుక్త పత్రము, దీనిలో సంయుక్త పత్రములో ప్రథమ విన్యాసాక్షము నుండి ఏర్పడిన ద్వితీయ విన్యాసాక్ష శాఖలపైన పత్రకాలు అమరి ఉంటాయి. ఇలా అమరి ఉండడాన్ని ద్వివక్షపత్ సంయుక్త పత్రము అంటారు. ఉదాహరణకు తీసుకుంటే అకేషియా అరాబికా తుమ్మ, డెలోనిక్స్ రేజియా తురాయి మొక్కల లోపల ఈ యొక్క విన్యాసం అనేది కనిపిస్తుంది. మూడవది త్రిపక్షవత్ సంయుక్త పత్రము, దీనిలో ప్రథమ విన్యాసాక్షము నుండి ద్వితీయ శాఖలు ఏర్పడతాయి. వీటి నుంచి తృతీయ విన్యాసాక్షాలు వృద్ధి చెంది వీటి మీద పత్రకాలు అమరి ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే మోరింగా మునగ, తర్వాత తీసుకున్నట్టే మిల్లింగ్ టోనియా పున్ననాగమి అంటాము. ఇవి మనకు విన్యాసాక్షం పైన కనిపించే నిర్మాణాలు పత్రాల లోపల ఏర్పాటు ధర్మాలను చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ పత్ర విన్యాసాక్షాల నిర్మాణం తీసుకొని ఇంకోటి నాలుగోది బహు సంయుక్త పత్రము. బహు అంటేనే ఇక్కడ మనకు అనేకము, బహు సంయుక్తము అనేకంగా ఉన్నప్పటికీ అవి సంయుక్తంగా ఉంటున్నాయి. ప్రథమ విన్యాసాక్షము అనేక శ్రేణుల్లో విభజన చెంది ఉండటాన్ని బహు విన్యాసాక్ష సంయుక్త పత్రం అంటాం, లేదా బహుళ సంయుక్త పత్రం అంటాం. బహుళ సంయుక్త పత్రము చివరి శ్రేణి శాఖలపై పత్రకాలు అమరి ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే కోరియాండ్రమ్, కోరియాండ్రమ్ ఇస్ కొత్తిమీర. తర్వాత హస్తాకార సంయుక్త పత్రము, దీనిలో పత్ర విన్యాసాక్షము ఉండదు. పత్రకాలన్నీ పత్రవృంతము కొన వద్ద సంలగ్నంగా ఉంటాయి. పత్రకాల సంఖ్యను బట్టి వీటిని కింది విధంగా మనము వర్గీకరణ చేసుకోవచ్చు. రకము, పత్రవృంతము కాడలో ఉండే పత్రాల సంఖ్య. ఉదాహరణగా తీసుకున్నట్లయితే
ఏకదళయుతము. ఏకదళయుత పత్రాలు తీసుకుంటే సిట్రస్లో కనిపిస్తాయి. దీనిలో రెక్కల వలె కనిపించేటటువంటి పత్ర నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తాయి. తర్వాత సమిష్టిగా ఉండేటటువంటి నిర్మాణంలో తీసుకున్నట్లయితే ఏర్పాటు ధర్మాలని కల్పిస్తూ ఉంటాయి. మరి అంతేకాకుండా ఈ రూపాంతరాలు కానివ్వండి, విభజన చెందినటువంటి నిర్మాణాల్లో తీసుకున్నట్లయితే మనము ఏక లేదా సరిపులాకార పత్ర విన్యాసాలను కూడా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ సంయుక్త పత్రాల యొక్క నిర్మాణంలో తీసుకున్నట్లయితే ఏకదళయుతం ఒకే ఒకటి ఉన్నట్టయితే సిట్రస్, సంయుక్త పత్రంలో తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి నిర్మాణాలు అనేవి ఉండవు. ద్విదళ సంయుక్త పత్రం తీసుకుంటే 2 పత్రంత కాండాలు ఉంటాయి, హార్డ్వికియా. త్రిదళ సంయుక్త పత్రం తీసుకున్నట్లయితే ఈనిల్ మార్మోనాస్. చతుర్థ దళ సంయుక్త పత్రం తీసుకున్నట్లయితే మార్సిలియా. పంచమదళ సంయుక్త పత్రం తీసుకుంటే గైనాన్ గ్రాఫిస్ పెంటాపిల్లా. బహుళ సంయుక్త పత్రం తీసుకుంటే సీబా పెంటాండ్రా బూరుగా మొక్కలు అని అంటాము. ఈ నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది పత్రాల లోపల ఉన్న నిర్మాణాలను బట్టి వాటి యొక్క రకాలను బట్టేసి విన్యాస నిర్మాణాలు అనేవి మనకు జరుగుతుంటాయి. హస్తాకారంలో కానివ్వండి, చాలాకారంలో కానివ్వండి, నిర్మాణాల యొక్క సారూప్యాలు అనేవి వేరువేరుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నిర్మాణాల యొక్క విభేదనాలు కానివ్వండి, వాటిలో ఉండేటటువంటి రకాలు కానివ్వండి, ఏర్పాటు ధర్మాలను చూపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. హస్తాకారంలో కానివ్వండి, ఎటువైపు చూసినా ఇవి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలకు వస్తాయి. నెక్స్ట్ పత్ర విన్యాసము. కాండంపై మరియు శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసము అంటారు. కనుపుల వద్ద ఏర్పడే పత్రాలను బట్టి పత్ర విన్యాసము 3 రకాలుగా ఉంటుంది. ఏకాంతర లేదా సరిపిల పత్ర విన్యాసము. దీనిలో కనుపు వద్ద ఒకే పత్రము ఏర్పడుతుంది. పత్రాలన్నీ కాండం చుట్టూ నిర్ణీత రూపములో నిర్దిష్టమైన నిలువు వరుసల్లో అమరి ఉంటాయి. ప్రతి నిలువు వరుసలో ఆర్థోస్టిక్కీ అని అంటారు. ఉదాహరణ తీసుకుంటే హైబిస్కస్, ఫైకస్ జాతి మొక్కలు. పత్ర మొజాయిక్ నిర్మాణాలు. మొజాయిక్ అంటే ఏంటంటే వేరుపోయే నిర్మాణాలు వేరువేరుగా కనిపిస్తుండడం. పత్ర మొజాయిక్ నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొజాయిక్ నిర్మాణాలను తీసుకున్నట్లయితే ఇది ప్రత్యేకమైన ఏకాంతర పత్ర విన్యాసం. దిగువ పత్రాలకు పొడవైన రుంతాలు, పైన ఉన్న చిన్న పత్రాలకు పొట్టి రుంతాలనే ఉంటాయి. పత్రాలన్నింటికీ సూర్యరశ్మి సమానంగా తగిలేటట్టు ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే కారియా, పపయా, కాలిఫోర్నియా అనేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. తర్వాత రెండవది అభిముఖ పత్ర విన్యాసము. ప్రతి కనుపు వద్ద 2 పత్రాలు అభిముఖంగా ఏర్పడితే దాని అభిముఖ పత్ర విన్యాసం అంటారు. ఇవి 2 రకాలు. ఒకటి అభిముఖ ఉపరిస్థితి, 2 అభిముఖ డెక్స్టేట్ అభిముఖ ఉపరిస్థితి. ఈ రకమైన విన్యాసములో ఒక కనుపు దగ్గర ఉండే పత్రాలు ఒక జత దానిపై కనుపు వద్ద దగ్గర ఉండే పత్ర జతకు సరిగ్గా సమానంగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే క్వీస్ క్వాలిస్ రంగు కల మల్లె లేదా రాధా మనోహరం అని అంటారు. అభిముఖ డెక్స్టేట్. దీనిలో ఒక కనుపు వద్ద ఉండే పత్రాలు ఒకదానిపై ఒకటి ఉన్నప్పుడు పత్రాల జతకు సమకోణం అనేది ఉంటుంది. ఇలా ఉండడం అనేది ఉదాహరణ తీసుకుంటే కేలోట్రోఫిన్ జిల్లేడు లోపల కనిపిస్తుంది. వలయ లేదా వర్తులాకార లేదా చక్రీయ పత్ర విన్యాసము. ప్రతి కనుపు వద్ద 2 కంటే ఎక్కువ పత్రాలు చక్రీయంగా ఏర్పడితే దానిని వలయ పత్ర విన్యాసము అంటారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే నీరియం వడోరం గన్నేరు జాతి మొక్క అనేది ఈ పత్ర విన్యాసానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. మరి నిర్మాణాల యొక్క సారూప్యాన్ని తీసుకున్నట్లయితే వాటిలో ఉండేటువంటి భేదాలను బట్టి మొక్కల యొక్క నిర్మాణాలను చూడవచ్చును. తర్వాత పత్ర రూపాంతరాలు. పరిసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధుల నిర్వహణకు పత్రం మొత్తము కానీ కొంత భాగం కానీ శాశ్వతమైన మార్పును చెందితే దాని పత్ర రూపాంతరం అంటారు. పత్ర రూపాంతరం అంటే ఒకసారి చూడండి. పరిసరాలకు అనుగుణంగా
ప్రత్యేక విధుల నిర్వహణకు పత్రం మొత్తము కానీ కొంత భాగము కానీ శాశ్వతమైన మార్పు లేదా భేదము చెందితే దాన్ని పత్ర రూపాంతరం అంటారు. దీనిలో ఒకటి నులితీగలు. కొన్ని బలహీనమైన కాండాలు ఉన్న మొక్కలలో పూర్తి పత్రదళం కానీ పత్ర భాగాలు కానీ రూపాంతరం చెంది సన్నటి నులితీగలుగా ఏర్పడ్డాయి. ఇవి స్పర్శజ్ఞానం కలిగిన పొడవైన సున్నితమైన తీగ వంటి నిర్మాణాలు. ఆధారం చుట్టూ మెలికలు తిరిగి చుట్టుకొని మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇస్తూ మొక్క ఎగబాగడానికి సహాయపడతాయి. మరి ఇక్కడ చూసినట్టయితే నులితీగలుగా మారిన పత్రభాగము మొక్క పేరు. నులితీగలుగా మారిన పత్రభాగం మొక్క పేరు. దీన్ని చూసినట్టయితే మరి నులితీగలుగా మారినట్టు విన్యాసాలను చూసినట్టయితే దీంట్లో ఒకటి చూసినట్టయితే మనకు ఒకటి ఏంటంటే చూడండి, పత్ర రూపాంతరంలో నులితీగలు, కంటకాలు, పొలుసాకులు, ప్రభాసనం, ప్రత్యుత్పత్తి పత్రాలు, బోరు పత్రాలు లేదా బోను పత్రాలు అంటారు. ఫస్ట్ వన్ నులితీగలు. నులితీగల గురించి చూసినటువంటి నిర్మాణం కంటే ముందు కూడా మనము వాటిలో మెలికలు తిరగండి. అంటే నులితీగలు కొన్ని బలహీనమైన కాండాలు ఉన్న మొక్కలలో పూర్తి పత్రం కానీ పత్ర భాగాలు కానీ రూపాంతరం చెంది సన్నటి నులితీగలుగా ఏర్పడడాన్ని నులితీగలు అంటారు. నులితీగలను తీసుకొని చూడండి, పత్రపుచ్చాలు తప్ప మిగిలిన మొత్తం పత్రం లారంతస్లో ఉంటుంది. ఇది అడవి బఠానీ అంటాము. తర్వాత సంయుక్త పత్రంలో అగ్రపత్రకాలు, పైసం బఠానీ మొక్క. తర్వాత పత్రాగ్రం తీసుకుంటే గ్లోరియోనా సూపర్బా. తర్వాత పత్రపుచ్చాలు తీసుకున్నట్టయితే స్మైలాక్స్. పత్రవృంతం క్లీమాటిన్. పత్రవృంతములోని అగ్రభాగం నెపెంతిస్ కూజా మొక్క అని కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. రెండవది కంటకాలు. పత్రాలు రూపాంతరం చెంది వాడిగా మొనదేలిన కంటకాల వలె కనిపిస్తాయి. వీటినే కంటకాలు అని అంటారు. ఇవి బాష్పోత్సేకాన్ని తగ్గించి ఎడారి మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఉపయోగపడతాయి. పశువుల బారి నుంచి మొక్కలను రక్షించడానికి కూడా ఈ పత్ర నిర్మాణాల లోపల రూపాంతరాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. పూర్తి పత్రం యుఫర్బియా, ఆస్పారాగస్, ఓపెన్షియా లోపల పూర్తి పత్రం మారింది. తర్వాత పత్ర శీర్షం తీసుకున్నట్లయితే అగేవ్, యూకా, అలో. పత్రపుచ్చాలు అకేషియా, జిజిఫస్, పార్కిన్సోనియా. పత్ర అంచు ఆర్గీమోనస్. గ్రీవపు మొగ్గలలో మొదటి పత్రము సిట్రస్. ఈ రకంగా పత్రం యొక్క నిర్మాణాన్ని మనం సరిపోల్చి చూడవచ్చును. మరి నిర్మాణ సారూప్యాల్లో కంటకాలను తీసుకుంటే కంటకాల యొక్క చిత్రాలు కూడా మనకు ముళ్ళు నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి ఎడారి మొక్క లోపల అనేది చిత్రంలో మనం స్పష్టంగా చూడవచ్చును. కంటకంగా మారిన భాగము మొక్క పేరు. కంటకంగా ఏ భాగం మారింది, ఏ మొక్క ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్లయితే మారిన భాగంలో పత్రవృంతం యుఫర్బియా, ఆస్పరాగస్, ఓపెన్షియా. పూర్తి పత్రం అగేవ్, యూకా, ఆలో. పత్రపుచ్చాలు అకేషియా, జిజిఫర్, పార్కిన్సోనియా. తర్వాత తీసుకునే పత్ర అంచు ఆర్గిమోనస్. గ్రీవపు మొగ్గలోని మొదటి అంచు సిట్రస్. పొలుసాకులు. కొన్ని ఎడారి మొక్కలలో భూగర్భ కాండంలోని పత్రాలు క్షీణించి ఎండిపోయి పలుచని పొట్టివడి వర్ణరహితముగా నిర్మాణాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. వీటికే పొలుసాకులు అని పేరు. భూగర్భ కాండములో ఇవి గ్రీవపు మొగ్గలను కొన్ని మొగ్గలని రక్షిస్తూ ఉంటాయి. ఎడారి మొక్కల్లోని పత్రావ కాండాలలో ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. ఉదాహరణకు తీసుకుంటే క్యాజురైనా, జింజింబర్, ఆలిమ్ అనేటటువంటివి పత్ర నిర్మాణం లోపల మనకు కనిపించే నిర్మాణాలు. నెక్స్ట్ ప్రభాసనం. పత్రవృంతాన్ని కానీ ద్వితీయ అక్షం కానీ బల్లపరుపు లేదా రెండింటికి ఆకుపచ్చని పత్రము వంటి నిర్మాణము మారి ఉన్నట్లయితే కినిజన సమయక జరిపితే దాన్ని ప్రభాసనం అంటారు. ఉదాహరణకు అకేషియా, మెలనాక్సిన్, పార్కిన్సోనియా, సీమచింత మొక్కలను చూసినట్టయితే అకేసియా, మెలనాక్సిన్లో పత్రవృంతం ప్రభాసంగా రూపాంతరం చెంది ఉంటుంది. దీనిలో ద్వి అక్షవత్ పత్రాలు అనేవి ఉంటాయి. తర్వాత పార్కిన్సోనియాలో
ప్రథమ విన్యాసం సక్షం పత్రపుచ్చాలు కంటకాలు మారుతాయి. దీని విన్యాసాక్షరాలను ప్రవాస భారతీయులుగా 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఈ 4 రకాల అంశాల్లో తీసుకుంటే ఒకటి పార్కిన్సోనియక నిర్మాణం లోపల మనకు కనిపించేటటువంటి నిర్మాణాలని మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు ప్రభాసం లోపల. తర్వాత ఈ 4 నిర్మాణాల్లో తీసుకుంటే కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడబడేటువంటి నిర్మాణాలని కూడా మనకు స్పష్టంగా వీటి లోపల కనిపిస్తూ ఉంటాయి. అంటే పొలుసాకులు కానివ్వండి, తర్వాత కంటకాల నిర్మాణాలు కానివ్వండి, వాటి యొక్క నిర్మాణ సారూప్య భేదాల లోపల మార్పులు అనేవి ఉండకుండా మొక్కకు కావలసినటువంటి నిర్మాణాలను అందించి మొక్క యొక్క అభివృద్ధికి సహకారాలని అందించడం అనేది జరుగుతుంది. అయితే మొక్క యొక్క నిర్మాణాన్ని పరిశీలించి చూసినట్టయితే మరి ఇక్కడ మొక్క యొక్క అడ్వాంటేజెస్ కానీ చూసినట్టయితే ఇక్కడ ప్రత్యుత్పత్తి పత్రాలు, కొన్ని మొక్కల యొక్క పత్రాలను తీసినట్టయితే ఇవి కంఠస్థంగా మారినటువంటి నిర్మాణాలుగా ఉన్నాయి, కొన్నిట్లో పొలుసాకులుగా ఉన్నాయి, కొన్ని ప్రత్యుత్పత్తి పత్రాలుగా కూడా ఉన్నాయి. కొన్ని మొక్కల పత్రాలు ప్రతి పరిస్థిత మొగ్గలుగాను విస్తరించి ఉన్నాయి. ఇవి శాఖీయోత్పత్తిలో పాల్గొంటాయి. ఉదాహరణకు తీసుకుంటే బ్రయోఫిల్లం పసుపు ఆకుపచ్చనిలో గుంటల్లో పత్రోపుస్థ మొగ్గలు ఉంటాయి. బిగోనియా పత్రోపుస్థ మొగ్గలు పత్రాల గాయాల నుండి నిల్వ చేయబడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా తీసుకుంటే పత్రం యొక్క నిర్మాణాలని తీసుకుంటే బోను పత్రాలు వీటికంటే ముందు చూసినట్టే బ్రయోఫిల్లం లోపల పత్రపు అంచులలో గుంటల్లో పత్రోపస్థ మొగ్గలుంటాయి. తర్వాత బిగోనియా పత్రోపస్థితి మొగ్గలు వ్రతాలు గాయాలను ఏర్పరుస్తాయి. తర్వాత సిసిల్లా ఇండికా పత్రాల కొనల నుండి వ్యత్యాసం ఏర్పడి మొక్క యొక్క నిర్మాణంలో మార్పులు అనేవి రావటం అనేది జరుగుతుంది. మరి పత్ర నిర్మాణాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు కానివ్వండి తీసుకుంటే వేరువేరుగా ఉంటాయి. దానిలో బోను పత్రాలు ఇవి సాధారణంగా కీటకాహార మొక్కలు, నత్రజని లోపం వలన నేలలో పెరిగే మొక్కలు, నత్రజని సంబంధిత పదార్థాలు కోసం కీటకాలపైన ఈ మొక్కలు ఆధారపడతాయి. మొక్క యొక్క నిర్మాణాన్ని కానీ మనం చూసినట్టయితే మొక్క యొక్క నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. కీటకాహార మొక్కలకు ఉదాహరణ తీసుకుంటే నెపెంతిస్ మొక్కను చూసినట్లయితే చిత్రం పైన స్పష్టంగా కనిపిస్తుంది. కింద కూజ లాంటి నిర్మాణం అనేది ఉంది. ఈ కూజ లాంటి నిర్మాణం లోపల జీర్ణ అవయవాలకు సంబంధించినటువంటి జీర్ణకోశ లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా మొక్క యొక్క కూజ పై భాగంలో మూత మాదిరి లాంటి ఇలా నిర్మాణం కనిపిస్తుంది. ఈ మూత లాంటి నిర్మాణానికి అనేక పత్రోపస్థితమైనటువంటి తర్వాత మకరందాన్ని కలిగినటువంటి నిర్మాణాలు ఉంటాయి. రంగురంగులుగా ఉండడం వలన కీటకాలు అనేవి ఏదో కొత్తదనం కనిపిస్తుందని ఆ యొక్క మూత పైన వాలడం జరుగుతుంది. ఎప్పుడైతే మూత పైన కీటకాలు వాల్తాయో వాలగానే మూత అనేది ఇలా మూసుకుంటుంది. మూత మూసుకోగానే కీటకం అనేది మూత యొక్క కూజ భాగం లోపల పడిపోయి ఆ కూజలో విడుదలయ్యేటువంటి రసాయనిక స్రావాల వలన మొక్క అనేది ఉత్పత్తి కాయి కిరణజన్య సమయక్రియ జరుపుకుంటుంది. అంటే ఇవి సాధారణంగా కీటకాహార మొక్కల్లో మాత్రమే బోనుపత్ర అంటే విషయం గుర్తుంచుకోవాలి. ఇంకా ఏం జరుగుతుందంటే నత్రజని స్థాపన నేలల లోపల నత్రజని స్థాపన సంబంధిత పదార్థాలు లేని పక్షం లోపల కీటకాహార మొక్కలనేవి భక్షక జీవనాన్ని గడుపుతాయి. ఈ భక్షక జీవనాన్ని గడపడం వలన మొక్కలు అనేక రకాలైనటువంటి జీవ రసాయనిక పదార్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు చూసినట్లయితే కూజాకారపు మొక్క నెపెంతిస్, డ్రాసిరా, యుట్రికులేరియా, బ్లాడర్ వార్డ్ అంటాము, డయోనియా, సన్ డ్యూ ప్లాంట్ అంటాము. ఈ మొక్కలని కూడా తీసుకుంటే కీటకాహార మొక్కలే. కీటకాహార మొక్కల గురించి చూస్తున్నాం. కీటకాహార మొక్కలు ఏంటంటే నెపెంతిస్ లోపల కూజా ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. డ్రాసిరా, యుట్రికులేరియా, బ్లాడర్ వార్డ్ అంటాం దీన్ని, డయోనియా, సండ్యూలు. సో మరి ఇక్కడ కీటకాహారం యొక్క నిర్మాణాన్ని చూసాం మనం. కీటకాహార మొక్క అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కూజాకారాలు అనేవి మనకు ఏర్పాటు కనిపిస్తున్నాయి. సో వీటి నిర్మాణం లోపలనే మనకు కొత్త రకాలైన నిర్మాణాలు కూడా మనస్తాయి. నెపెంతిస్ అస్సాం అడవుల్లో ఉండే కీటకాహార మొక్క. అస్సాం అడవుల్లో మాత్రమే ఉండే కీటకాహార మొక్క ఏమిటి? నెపెంతిస్లో ఏముంటుంది? కూజ ఉంటుంది. మరి ఇక్కడ రూపాంతరం చెందిన భాగము, రూపాంతరం ఏంటో చూద్దాం. పత్రరుంత పీఠ భాగము రెక్క వంటి నిర్మాణంగా మారుతుంది. పత్రరుంత అగ్రభాగము నులితీగగా మారుతుంది. పత్ర దళం కూజా ఆకారంలో మారింది. పత్ర శీర్ష భాగం కూజా పైన మూత భాగంలో ఉంది. అంటే కదలలేని
వర్ణయుత భాగంగా మారిపోతుంది. తర్వాత కూజ అంచున మకరంద గ్రంథులచే ఆవరించబడి ఉంటుంది. కూజ లోపలి తలము అనేక జీర్ణ గ్రంథులని కీటకాలను బయటకు పంపివేయకుండా కాపాడుతూ ఉండడం జరుగుతుంది. జీర్ణ గ్రంథులు స్రవించే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ల చర్యచే కీటకం జీర్ణమైన మొక్కచే శోషించబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే పత్రాభ కాండము, తర్వాత ప్రభాసము, ఇది వాయుగత కాండ రూపాంతరము. ఇది పత్రము యొక్క పత్ర ద్వితీయ విన్యాసాక్షర రూపాంతరం. ఇది కనుపులు, పుష్పాలు, మొగ్గలను కలిగి ఉంటుంది. ఇది మొగ్గలని కలిగి ఉంటుంది. ఇది కలిగి ఉంటుంది. దీని మీద పత్రాలు రూపాంతరం చెందగా దీనిలో కంటకాలు పొలుసులుగా మారాయి. మరి దీని యొక్క నిర్మాణం తీసుకుంటే ఏర్పడే కంటకాలు లేదా పొలుసుల యొక్క నిర్మాణాలు తీసుకున్నట్లయితే ఇవి ఒఫెన్షియా, తర్వాత క్యాజూరైనా, దాంట్లో తీసుకుంటే అకాసియా మెలనోజోమన్, పార్కిన్సోనియా లోపల నిర్మాణాలు కనిపిస్తాయి. తర్వాత ముళ్ళు కంటకాలు, ఇది ఏకకాండ రూపాంతరం. ముళ్ళు అనేది ఇవి పత్రాలు బహురూపకాంతకాలు లేదా పత్రరూపాంతరాలు. ముళ్ళు మీద పత్రాలు, పుష్పాలు ఉండవచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. కంటకాల మీద కూడా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ముళ్ళు పత్రాల గ్రీవాలలో గ్రీవపు మొగ్గ స్థానం నుండి ఏర్పడతాయి. గ్రీవాలలో గ్రీవపు మొగ్గ కలిగి ఉంటాయి. అంతేకాదు తీసుకుంటే ఇవి రక్షణ నిర్మాణంగా మొక్క అగ్రభాగానికి చెందినవి. ఇవి రక్షణ కోసం తోడ్పాటు అందిస్తాయి. అంతేకాకుండా తీసుకుంటే తోడ్పాటు అందించేటువంటి పత్రాలు తీసుకుంటే బోగన్ వీలియా అంటాం. జనరల్ బీలియా ఉంది, బోగన్ వీలియా. ఇది కూడా పత్ర విన్యాసాల లోపల చూసేటటువంటి మొక్కనేను. ఇవి పత్రం యొక్క విన్యాసంలో కనిపించేటటువంటి నిర్మాణాలు, వాటి యొక్క సారూప్య భేదాలు. మరి అంతేకాదు నెపంతిస్ మొక్కను తీసుకున్నాం. నెపంతిస్ మొక్క లక్షణాలు చూసాం. నెక్స్ట్ తర్వాత పుష్పం, ఫ్లవర్. పుష్పం ఎట్లా ఉంది, పుష్ప నిర్మాణం ఎట్లా ఉందో మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్లవర్ పుష్పాల ఉన్నత మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరపడానికి సహాయపడే మొక్క యొక్క భాగము. అలైంగికోత్పత్తి ఏమో సిధబీజాలు ముక్కలు కావడం, తర్వాత ద్విధావిచిత్తి కోరకీభవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అదే మొక్కలోకి వచ్చే లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అంటే పుష్పాలు ఉన్నత శ్రేణి మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అవసరానికి ఉపయోగపడే మొక్క యొక్క భాగం ఏంటంటే మనకి ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి. ఇది కుదించబడ్డ ప్రకారం దీని మీద రూపాంతరం చెందిన పత్రాల పేర్లు ఏర్పడతాయి. పుష్పాన్ని మార్పు చెందిన కాండంగా వర్ణించింది లీనియస్, గాస్పస్, వాహినన్, తర్వాత గోదే, డీకండోల్, వీళ్ళు పుష్పక నిర్మించారు. మరి దీని యొక్క లాభాలు ఏంటివి, ఎలా ఉంటాయి? ఔర్త బీజ పుష్పంలో పుష్పవృంతము భాగాన్ని పుష్పాసనం అంటారు, లేదా దీన్ని టోరస్ అంటారు. టోరస్ అని చెప్తాం. పుష్పాసనం మీద కనుపుల మాధ్యమాలు కుదించబడి ప్రతి కనుపు వద్ద రూపాంతరం చెంది వలయంగా అమర్చబడి ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇవి 4 రకాలు. 1 రక్షక పత్రావళి, 2 ఆకర్షక పత్రావళి, 2 ఆకర్షక పత్రావళి, 3 కేసరావళి, 4 అండకోశం. ఈ 4 అంశాలపైన పత్రం యొక్క నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ తీసుకుంటే కేసరావళి. ఇది 3వ వలయంలో ఉంటుంది. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ప్రతి కేసరానికి కేసర దండం ద్వారా పరాగకోశం ద్వారా ఉంటాయి. పరాగకోశంలో 2 భాగాలు ఉంటాయి. 1 పరాగ రేణువులు, 2 పరాగ కోశాలు అని 2 రకాల నిర్మాణాలు ఉంటాయి. అండకోశం యొక్క నిర్మాణం తీసుకుంటే పుష్పం లోపల తీసుకుంటే పుష్పం భాగాలు చూసాం, పుష్పం యొక్క రకాలు చూసాం, పుష్పం మీద కనుపుల నిర్మాణం చూసాం. ఈ రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం. పుష్ప నిర్మాణాన్ని చూసినట్లయితే మన నిలువు కోత లోపల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రం లోపల మనకు దీని మందార పుష్పంలో చూశారు. ఇక్కడ చూసినట్లయితే దీని కీలాగ్రం అంటాం, పై భాగంలోకి వచ్చేది. ఈ కిందికి సన్నం గొట్టం మీద కీలం అంటాం.
ఈ లోపల ఉన్న మొత్తం కూడా అండాంత కణజాలం అంటాం. చుట్టూ ఎర్ర రంగులో ఉన్నటువంటి ఆకర్షక పత్రావళి, మధ్యలో అక్కడక్కడ ఉన్నటువంటి ఏమైనా తీసుకుంటే రక్షక పత్రావళిగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ పుష్ప నిర్మాణం తీసుకుంటే పుష్పము యొక్క నిర్మాణం తీసుకుంటే పుష్ప నిర్మాణం లోపల ప్రత్యేకమైనటువంటి భాగాలంటూ ఏమీ కూడా అంతగా అభివృద్ధి చేయలేదు. మరి ఈ నిర్మాణం లోపల తీసుకున్నట్లయితే ఏర్పాటుతన లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఏర్పాటుతన లక్షణాలు చూసినట్లయితే మరి పుష్పముకు వృంతము వలె వృంత సహితము పుష్పించని వృంతం వలె లేకపోతే పుష్ప సహితం పుష్పాలన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పుష్ప వృంతంపై ఉండే చిన్న పత్రాల వంటి నిర్మాణాలను లఘుపుచ్చాలు అంటారు. ఇది ఉన్న పుష్పాలకు లఘుపుష్ప పుచ్చ సహితమని, లేని వాటికి లఘుపుచ్చ సహితము అని చెప్పేసి నెంబరింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఉన్న పుష్పాలను లఘు పుష్పాలు, పుష్పించని పుష్పాలు అంటారని, సాధారణ పుచ్చాలని లేదా పుచ్చరహితాలని చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ పుష్పము 2 పరిమతి కుటుంబాలైన కేసరావళి, అండకోశంలను ఖనిజాల వర్ధనం సంపూర్ణ వ్యాసం అని అంటారు. తర్వాత ఇది పుష్పం లోపల తీసుకుంటే వేర్పాటు లక్షణాన్ని కలిపి వేర్పాటు ధర్మాన్ని చూపుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి వీరి నిర్మాణాలను చూసినట్లయితే నిర్మాణాల లోపల భేదాలనేవి మనకు స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. మరి దీంట్లో ఏకలింగాశ్రయ స్థితి, ఏకలింగాశ్రయ పుష్పాలను స్త్రీ పురుష పుష్పాలను వేరువేరు మొక్కలపై పెట్టి ఏర్పడిన స్థితిని తెలపండి. తర్వాత బహులింగాశ్రయ స్థితి, బహులింగాశ్రయ స్థితి. సో ఈ స్థితిని మనం చూసినట్లయితే ఈ స్థితి లోపల మనకు పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఒకటి లేదా ఎక్కువ సంఖ్యలో ఏర్పడి ఉంటాయి. మరి ఈ నిర్మాణం లోపల త్రయస్థితిక మానవ్యాలు అనేవి ఏర్పాటు చేయబడి ఉంటాయి. పాలిగోగోని మాంజిఫెరా అని అంటాము. పాలిగోగోని మాంజిఫెరా. పుష్ప సౌష్ఠవము, పుష్ప భాగాల అమరికను బట్టి పుష్ప సౌష్ఠవాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి పుష్ప భాగాల అభివృద్ధికి అమరిక బట్టి, 2 తీసుకున్నట్లయితే భాగాలలో ఉన్నటువంటి విధానాలను బట్టేసి వీటి యొక్క అమరికని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అచక్రీయ లేదా సర్పిలాకార పుష్పం, దీనిలో పుష్ప భాగాలు పుష్పాసనం మీద సర్పిలాకారంగా అమరి ఉంటాయి. ఇలా సర్పిలాకారంగా అమరి ఉండడాన్ని తీసుకున్నట్లయితే మగ్నోషియా అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత బి అర్ధచక్రీయ పుష్ప విన్యాసం, దీనిలో పార్శ్వ పురస్కార సమాచారం ఏకాదశి పరిధిలో భాగాలు వలయాలుగా, కేసరాలుగా, ఫలాలుగా, దండాలుగా, సౌరశక్తిగా ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. దీనిలో ఉదాహరణ తీసుకుంటే అనోనా పోలియాల్జీడియా అనేటువంటివి కూడా మనకు ఏర్పాటవుతాయి. చక్రీయము వివిధ పుష్పభాగాలు పుష్ప ఆసనాల వంటి మీద పుష్ప ఆసనాల నిర్మాణంగా జాలాకారమైన నిర్మాణాలు కలిగి ఉంటాయి. ఇలా నిర్మాణాన్ని కలిగి ఉండడాన్ని హైబిస్కస్ దతురా మొక్కలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. హైబిస్కస్ అంటే హైబిస్కస్ కన్నాబిన్నస్ గోంగూర. ఈ లక్షణాలు అనేవి మనకు స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. మరి వీటి యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే ప్రత్యేకమైన ధర్మాలను కలిగి కూడా ఉంటాయి. అంతే ఏంటంటే చూడండి, పుష్ప భాగాలు సంఖ్యను బట్టి పుష్ప సౌష్ఠవం, పుష్పంలోని వివిధ వలయాల్లో ఉండే పుష్ప భాగాల సంఖ్యను బట్టి కేసరావళి, అండకోశం, తర్వాత విభాజక విధాన సౌష్ఠవం తత త్రిభాగయుతంగా ఉంటాయి. త్రిభాగయుతం ప్రతి వలయంలో పుష్ప భాగాలు కొన్ని కానీ మరికొన్ని సంఖ్యలో కానీ ఉంటాయి. ఇలా చెలించిపోయినటువంటి నిర్మాణాన్ని సౌష్ఠవాదాక్ష ఎముకల బీజజల నిర్మాణాలు అంటారు. చతుర్థ భాగయుతం ప్రతి మండలంలో ప్రతి భాగంలో ఓటు భాగం అనేది ఎక్కువగా ఉంటుంది. 4 ఏటీపీ సంఖ్యలో మనకు కావాల్సినవి తీసుకున్నట్టయితే ద్విదళ బీజ సౌష్ఠవాన్ని చూపుతూ ఉంటాయి. తర్వాత నిర్మాణాత్మక సౌష్ఠవం, నిర్మాణాత్మక సౌష్ఠవాన్ని పరిశీలించి చూస్తే పుష్పాన్ని ఏ తలం నుంచి అయినా నిలువుగా 2 సమభాగాలుగా మధ్య నుంచి కోస్తే అటువంటి పుష్పాన్ని సౌష్ఠవయుత పుష్పం అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే
హైబిస్కస్. పాక్షిక సౌష్టయుత పుష్పం తీసుకుంటే ఇలాంటి వాటిని పుష్పాలలో ఏదో ఒక తలం నుంచి మాత్రమే విధులుగా స్వీకరించడం అనేది జరుగుతుంది. మరి దీనిలో తీసుకుంటే డాలికస్ ఆక్సిమం సాంక్టమ్, డాలికస్ ఆక్సిమం సాంక్టమ్, డాలికస్ ఆక్సిమం సాంక్టమ్ తీసుకున్నట్లయితే ఇది ప్రత్యేకంగా సౌష్ఠవయుతమైనటువంటి పుష్పాలను కలిగి ఉంటుంది. తర్వాత సాంక్టమ్, ఆసియం ఇవన్నీ కూడా పుచ్చ నిర్మాణాలు తీసుకోవచ్చు. తర్వాత సౌష్ఠవ రహిత పుష్పము, పుష్పాన్ని ఏ తలము నుండి కోసినా 2 సమభాగాలుగా ఏర్పడడాన్ని దీన్ని ఏమంటామంటే కెన్నా ఇండికా లేదా మెట్ట తామర అంటారు. పుష్పాసనం మీద అండకోశం స్థానాలు, పుష్పాసనం మీద అండకోశం స్థానాలు. పుష్పాసనం కుంభాకారంగా లేదా స్తూపాకారంగా ఉంటుంది. దీనిని అగ్రభాగం లోపల మనకు ప్రత్యేకమైనటువంటి పుష్ప నిర్మాణాలు అనేవి అండకోశం అమరి ఉంటుంది. అంతేకాకుండా తీసుకుంటే మిగిలిన పుష్పాలు అయిన రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అన్నీ కూడా అదృశ్యమైపోవడం జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి అమరిక పుష్పాలలోని అండాశయం పైన ఊర్ధ్వ అండాశయంలో జరుగుతుంది. పర్యాండ కోశ పుష్ప పెరిగిన చట్టం. పుష్పాసనం ఘనాకారంలో కానీ పల్యం వలె ఆకారంలో కానీ అమరి ఉండేటటువంటి నిర్మాణం. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి వేరువేరుగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా తీసుకుంటే మరి భాగం తీసుకుంటే ఎక్కువగా అత్యధికంగా నిర్మాణాలు తీసుకున్నట్టయితే మనకు అర్ధ అంటే పాక్షికంగా నిమ్నంగా ఉండటం ఈ భాగాలు అనేవి మనకు కనిపిస్తాయి. తర్వాత అండకోశాపరిక పుష్పము. అయితే మరి ఏపీ గైనసీ పుష్పం, ఈ రకం పుష్పములో పుష్పాసనం కలిగిన గిన్నెలాంటి దానిని అనుకోకుండా అమరిపోవడాన్ని తెలుపచేయవచ్చు. మరి పుష్పరచన కానీ తీసుకుంటే పుష్పరచన కుడ్యము, అండకుడ్యము సమన్వయంతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. పుష్ప భాగాల నిర్మాణంలో కూడా మార్పులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఈ మార్పులు అనేవి శాశ్వతంగానైనా ఉండొచ్చు, తాత్కాలికంగానైనా ఉండవచ్చును. మరి పుష్పాసనం, పుష్ప వ్యాసాన్ని కానీ చూసినట్లయితే ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ద్విలింగాశ్రయ స్థితి, 2 ఏకలింగాశ్రయక స్థితి, 3 బహులింగాశ్రయక స్థితి. నెంబర్ 1 ద్విలింగాశ్రయక స్థితి కోకస్ న్యూసిఫెరా లోపల అధికారికంగా ఉండేటటువంటి దాన్ని మనము కోకస్ న్యూసిఫెరా అంటాం, ద్విలింగాశ్రయ స్థితిలో ఉంటుంది. ఏకలింగాశ్రయ తీసుకుంటే బోలస్, వాలిసినేరియా మరి మొదలైన మొత్తం కూడా ఏకలింగాశ్రయంకి వస్తాయి. బహులింగాశ్రయ స్థితికి చూసినట్టయితే ఫోలిగోనమి, తర్వాత మాంజిగోమని పుష్పాలు అనేవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. మరి నిర్మాణం యొక్క సారూప్యాలను తీసుకున్నట్లయితే పుష్పం యొక్క సౌష్ఠవం, పుష్ప సముష్ఠవాన్ని మనం ఈ విధానం లోపల మనం పర్టికులర్గా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ నిర్మాణాల లోపల భేదాలు కూడా ఏర్పాటు ధర్మాన్ని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇవే నిర్మాణాలు మనం చూసినట్లయితే అండకోశ నిర్మాణం కూడా ఏర్పాటుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండకోశ నిర్మాణంలో ఉన్నటువంటి మార్పులు ఏంటనేది చూద్దాం. పుష్ప నిశ్చిత వర్ణన. ఆవృత బీజ పుష్ప స్వరూపాలలో అనేక వైవిధ్య నిర్మాణాలు ఉంటాయి. దీన్ని పరిపత్రం అంటాం. ఆకర్షణ, రక్షక పత్రావళి, పరిపత్రం అంటారు. ఇది పుష్పంలో ఆవశ్యక అంగాలను రక్షిస్తుంది. ప్రత్యుత్పత్తికి మరో రకంగా దోహదపడుతుంది. పుష్పం లాంటి అమరిక ఆకుపచ్చగా ఆకర్షణీయ పత్రావళి రంగు లోపల కనిపిస్తుంటాయి. పరిపత్ర రహితము, పుష్పాలలో పరిపత్రం ఉండదు. వీటిని నగ్మ పుష్పాలు అంటారు. తర్వాత ఉదాహరణ చూసినట్టయితే సయాతియం, పుష్ప విన్యాసంలో స్త్రీ పురుష విన్యాసాలు, సబిడింగ్ తీసినట్టయితే మనకు పరిపత్రయుతము. పుష్పాలలో పరిపత్రం అనేది ఉంటుంది. ఇది 2 రకాలు, ఏక పరిపత్రయుతం, రెండవది ద్విపరిపత్రయుతం. ఏక పరిపత్రయుతం అంటే పుష్పము ఒకే వలయంలో ఉంటే దాన్ని ఏక పరిపత్రక పత్రం అంటాము. పుష్పం ఒకే వలయంలో ఉంటే దాన్ని ఏక పరిపత్ర పదము అని అంటాము. పాక్షిక సౌష్ఠవ పుష్పము. సో ఇలాంటి పుష్పాలు ఏదో ఒక పుష్పాసనం మీద
మనకు అంటిపెట్టుకొనబడి ఉండడం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణం లోపలనే మనకు పుష్పం యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. భిన్న పరిపత్రయుతము, పరిపత్రము 2 వలయాలుగా ఉంటుంది. వెలుపలి వైపు ఉన్న పరిపత్రము రక్షక పత్రావళిలో కానీ, లోపలి వైపు ఉన్నది ఆకర్షణ పత్రావళిలో కానీ ఏర్పడుతుంది. ఈ రకం పుష్పాలు ముఖ్యంగా ద్విదళ బీజాల్లో కనబడతాయి. ఉదాహరణ దత్తూత్ర, హైబిస్కస్. మరి అంతేకాకుండా తీసుకుంటే సమపరిపత్రంలో కానివ్వండి, విషమ పరిపత్రంలో కానివ్వండి, వీటి లోపల ప్రత్యేకంగా మనకు లక్షణాల యొక్క ఏర్పాటు అనేది కనిపిస్తూ నిర్మాణాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. అంటే అద్దు కోతలో కానివ్వండి, నిలువు కోతలో కానివ్వండి చూడవచ్చును. పుష్ప నిశ్చిత వర్ణన, మరి పుష్పం యొక్క నిశ్చిత వర్ణన చూసినట్టయితే వర్ణన లోపల భాగాలు కూడా వివిధ రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. పత్రము పుష్ప నిర్మాణం చూస్తున్నాం, పుష్పంలోని భాగాలు చూస్తున్నాం. పుష్ప నిర్మాణంలో ఉన్నటువంటి భాగాలు సంపూర్ణ పుష్పం కానివ్వండి, ద్విలింగాశ్రయ పుష్పం కానివ్వండి, మరి సౌష్ఠవ పుష్పాల నిర్మాణాలుగా చూసినట్లయితే సౌష్ఠవ పుష్ప నిర్మాణం లోపల చక్రీయ, సర్పిలాకార, అర్ధచక్రీయ, చక్రీయ పుష్పాలను చూసాం. మరి ఈ నిర్మాణం లోపల ఉన్నటువంటి భేదాలు అనేవి ఏ రకంగా ఉన్నాయి, మనకు ఏ రకంగా కనిపిస్తున్నాయనే విషయాన్ని మనం చూసినట్టయితే ఆ నిర్మాణం లోపల భేదాలని స్పష్టంగా మనకు తెలియటం అనేది జరిగింది. నిర్మాణాత్మక సౌష్టంలో కానీ పాక్షిక సౌష్టంలో కానివ్వండి ఎక్కడ కూడా మనకు ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఎక్కడ కనిపించలేదు. పుష్పం లోపల అండోపస్థానాలు అనేవి కనిపించాయి. అండోపరక స్థితి నిర్మాణాలు కూడా మనకు ఏర్పరచుతాయి. తర్వాత నిశ్చిత పుష్ప విన్యాసంలో చూసినట్టే పరిపత్రము, మరి దాంతోపాటుగా తీసుకుంటే లక్షణ నిర్మాణాలు అనేవి మరి కనిపిస్తున్నాయి. మరి ఈ నిర్మాణాల యొక్క భేదాలను కానీ మనం చూస్తే, మరి నిర్మాణంలో ఉన్నటువంటి విషయాలను చూస్తే పరిపత్రం చూసినట్టయితే మనకు పుష్పాల్లో పరిపత్రం అనేది ఉండదు. వీటిలో నగ్న పుష్పాలు అనేవి ఉంటాయి. సయాతీయం పుష్ప విన్యాసంలో కనిపిస్తుంది అనుకున్నాం. పరిపత్ర యుతంకో తీసుకున్నట్టయితే మరి ఏకపరిపత్రము, ద్విపరిపత్రిత్వం అనుకున్నాం. పరిపత్రం ఒకే వలయంలో ఉంటే దాన్ని ఏకపరిపత్రిత్వం అని, పరిపత్రం 2 వలయాల్లో ఉంటే దాన్ని ద్విపరిపత్ర యుతం అని, సమపరిపత్ర యుతాలని కూడా చెప్తూ ఉంటాం. విభిన్న పరిపత్ర యుతాలు కూడా మనకు వెలుపలకు వచ్చాయి. పరిపత్రాలు 2 రకాల వలయాల్లో ఉంటాయి అనుకున్నాం. వెలుపలి వలయము రక్షక పత్రావళిగా, లోపలి వలయము ఆకర్షక పత్రావళిగా ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఈ రకం పుష్పాలు అనేవి ముఖ్యంగా ద్విదళ బీజాలలో మాత్రమే కనిపిస్తుంటాయి, ఏకదళ బీజాల్లో కనిపించవు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే దతూరా, హైబిస్కస్ అనే విషయాన్ని మనం చూడవచ్చును. మరి ఈ నిర్మాణం లోపల ఉన్నటువంటి భేదాలు ఏంటివి, ఏ రకంగా ఉన్నాయన్న విషయాన్ని చూస్తే కేసరావళిని కానివ్వండి, అండకోశాన్ని కానివ్వండి, వాటి నిర్మాణాలను కానీ చూస్తుంటే పుష్ప రచన లోపల మనకు స్పష్టమైనటువంటి నిర్మాణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పుష్పం యొక్క నిర్మాణము. తర్వాతది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.